హలో అండి. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్‌కి. మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్తా అని చెప్పంగానే ఎగిరి గంతేసారు నిజంగా. వావ్! బయట పద తినిపించుకొస్తా అనంగానే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. మా చిన్నమ్మ ఎప్పుడు నా ప్లేస్‌కే టెండర్ పెడతది. ఎందుకంటే మా హస్బెండ్ పక్కనే అది కూర్చుంటది. అలా అని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఆన్ ది వేలో ఉన్నాము. నా మనసులో అయితే అది తినాలి, ఇది తినాలి అని చెప్పేసి మస్తు హ్యాపీగా ఫీల్ అయితూ ఆలోచించుకుంటున్నా. చూపిస్తుంది కదా చాక్లెట్. ఆ చాక్లెట్ సగం గొంతు వరకు మింగేసింది మా పాప. ఒక దెబ్బ వీపు మీద వేయగానే టక్కని కక్కేసింది. మళ్ళీ కొంచెం భయమేసింది అప్పుడైతే. మేమైతే ఇక వచ్చేసాము, దగ్గరకు వచ్చేసాము. బీట్రూట్ జ్యూస్ ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి బీట్రూట్ జ్యూస్ తాపిచ్చారు. దాని తర్వాత ఆల్ మిక్స్డ్ది వెజిటేబుల్స్ అండి మిక్చర్ది. మా చిన్నమ్మాయి మొత్తం తినేసి నాకు ఇంత తుంచింది. దాని తర్వాత ఇక మళ్ళీ ఈజీ ట్రక్లోనే మేము వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సన్ వెళ్ళిపోతుంది కిందకి చూడండి ఒకసారి. మేము ఇంక వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళి తినిపిస్తా అని చెప్పాను, కానీ సరే అని చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పైన స్కై చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. లాస్ట్కి తిప్పి కొడితే నువ్వు తిని ఇంట్లో కూర్చుంటున్నావు పద కొండలెక్కుదు అని చెప్పేసి తీసుకొచ్చారు మా హస్బెండ్. అప్పుడు నా రియాక్షన్ అయితే అస్సలు టై అని అనిపించింది. చూడండి వ్యూ అయితే చాలా బాగుండే. బట్ నేను చాలా గుడ్ అనుకున్నాను, ఎందుకంటే తీసుకొచ్చాను మా హస్బెండ్. ఆ రోజు వ్యూ అయితే సూపర్ ఉందండి బాబోయ్, చాలా చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ మా పిల్లలు చూడండి. దాని తర్వాత ఇక నేను షాకింగ్లోంచి బయటికి వచ్చిన తర్వాత నా స్మైలింగ్ ఫేస్ తోటి వీడియో తీశాను. అండ్ మా అమ్మాయికి అయితే అసలు బంపర్ ఆఫర్ అనుకోండి, ఎందుకంటే మా చిన్నమ్మాయి మట్టి బాగా తింటుంది కాబట్టి అక్కడ మొత్తం మట్టి చూడంగానే అర్థమైపోయింది. తిందామని ఒకేసరికి మా హస్బెండ్ వెళ్ళి పట్టేసుకున్నారు దాన్ని. ఈ వ్యూ ఎక్కడైనా గుర్తుందా? రైనీ సీజన్లో ఇదే వ్యూ నేను మీకు చూపించాను. మొత్తం గ్రీనరీ ఉండింది. ఇప్పుడు చూడండి, ఎండిపోయిన గడ్డి మొక్కలు తప్ప ఏమైనా కనిపిస్తుందా? అక్కడక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. కానీ చూస్తున్నారు కదా, అసలు ఆ సౌండ్ అప్పుడు వింటున్నప్పుడు ఎంత భయం వేసిందో తెలుసా అండి బాబోయ్. అంటే ఆ గాలికి వస్తుంది, ఆ ఎండిపోయిన గడ్డి పొరకలన్నీ అవే సౌండ్ వస్తుంటే భయం వేసింది. అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఫస్ట్ చిన్న వాటర్ ఫాల్స్ వెళ్ళేదండి. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది కాబట్టి చిన్నగా వెళ్ళాము మేము. అసలు వ్యూ చూడండి. నేను తీసా ఈ షార్ట్ వీడియోస్లో చాలా బాగుండే వీడియోస్లో. కొండలు చూడండి భలే ఉన్నాయి కదా, అక్కడక్కడ బ్రౌన్ గ్రీన్. ఇప్పుడు నేను దిస్ ఈజ్ మై ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టుగా నేను ఎంట్రీ ఇచ్చేసాను. మా పిల్లలైతే నాతో అస్సలు ఆగట్లేదండి బాబాయ్. బయటికి వెళ్తే మాత్రం నాకు అస్సలు ఆగరు మా పిల్లలు. అలానే మా హస్బెండ్ పట్టుకుంటారు, అందుకని ఎక్కువ శాతం నాకు ఇవ్వరు ఆయన. మేమైతే ఇక వాకింగ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాము. మా హస్బెండ్ ఏమో నన్నే తీస్తావు వీడియో, నువ్వు దిగవా అని చెప్పేసి మా హస్బెండ్ నన్ను తీశారు వీడియో. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నేను కొంచెం బాగా ఎంజాయ్ చేశాను. బయటకు వెళ్తున్నాను చెప్తే నార్మల్ స్లిప్పర్స్ అయినా వేసుకొని హీల్స్ వేసుకొని వచ్చాను. లాస్ట్లో ఉంటుంది అసలు నా తలనొప్పి. ఎక్కుతున్నప్పుడు బాగానే ఎక్కానండి, దిగుతున్నప్పుడే చూడాల్సింది. మా అమ్మాయి పిల్లలు చూడండి ఎంత బాగుందో. వ్యూ చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామని అసలు చాలా చాలా బాగుండే. ఎప్పుడు మా పిల్లలు అంతే చేస్తుంటారు, మట్టి తిందామా మట్టిలో ఆడదామా, మట్టి తిందామా మట్టిలో ఆడదామా అన్నట్టే చూస్తుంటారు. అక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా ఉంటాయండి కొండల పైన. అక్కడ నేను చూపిస్తున్న కొండ మీద చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ. నెట్ సింబల్స్ కూడా ఉంటాయి మంచిగా. హస్బెండ్ నా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చారు, చాలా ప్రేమగా తీసుకొచ్చారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఐఎమ్ సో లక్కీ, ఎందుకంటే నాకు మా హస్బెండ్ లాంటి మంచి మనిషి లాంటి హస్బెండ్ దొరికారు. అండ్ ఈ ట్రీట్ మీ చిన్నపిల్లల్ని చూసినట్టు ట్రీట్ చేస్తున్నాను. ఈ మొక్కల పేర్లు ఏమో నాకు తెలియదు కానండి, కొంచెం మీరు చెప్పండి. బాగుందని చెప్పేసి వీడియో పట్టుకొని తీసాను, బట్ స్మెల్ కూడా అంత ఘనంగా ఏం లేదు. బాగున్నాయి మొక్కలు, అక్కడ మొత్తం గ్రీనరీ కొంచెం అక్కడక్కడ చాలా బాగుండే అసలు. ఎంత అంటే చూడండి, అక్కడ ఫ్లవరింగ్ మొత్తం కనిపిస్తుంది కదా. ఇది ఏం చెట్టో తెలియదండి, దీని పేరు ఏదో ఉండింది. ఆముదం చెట్టు. ఆముదం చెట్టు ఇది. ఈ మొక్క పేరు ఏదో మీరే కనుక్కొని చెప్పండి కామెంట్లో కొంచెం. అండ్ ఈ మొక్క పేరు కూడా చెప్పండి, కామెంట్లో పెట్టండి. మీకు ఈ మూడు మొక్కల పేర్లు చేస్తే నాకు కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా, ఓకేనా? నేనైతే చిన్న ఫోటోషూట్ చేశాను అండ్ రిటర్న్ అయిపోయాము మేము. వెంటనే ఇంటికి వచ్చేసాము మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నేను కొండలు ఎక్కింది చూసిర్రు, నేను దిగేటప్పుడు నా కష్టాలు చూడాలి కదా. చూడండి అసలు ఎలా దిగుతున్నానో దేవుడా అనిపించింది. అయ్యో 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 అనుకుంటా ఆ హీల్స్లో నేను ఏడబోర్లో పక్క పడుతున్నాను అని చెప్పేసి భయంగా చాలా ఇబ్బందిగా దిగానండి, నిజం చెప్తున్నాను.
అండ్ ఇప్పుడు చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అనిత అల్లట్ వీడియోస్.